తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సంపాదించిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదంటారా? సార్ డబ్బు రూపంలో ఉంటే ఎవరి దగ్గర అది ఎవరికీ సాధ్యం కాదు. డబ్బుల్ని చేతులు ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకోవడం అనేది సహజంగా ఎవరికీ సాధ్యం కాదు. ఆ రోజుల్లోనే ఫియట్ కార్లో తిరిగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితుల్ని మనం నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు టెక్నికల్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక సింపుల్ క్వశ్చను, బట్ చాలా జీవిత పరమార్థం దాగి ఉంటుందేమో అనుకుంటున్నాను. సంపాదించిన డబ్బుని భద్రంగా దాచుకోవాలంటారా, లేదంటే తీసుకెళ్ళి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదంటారా? సో డబ్బుని భద్రపరుచుకుంటే కోటీశ్వర్లు అవుతారా, లేదంటే తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుబడి పెడితే కోటీశ్వర్లు అవ్వచ్చు అంటారా? సార్ డబ్బు రూపంలో ఉంటే అది ఎప్పుడు కూడా ఎదిగే అవకాశం అనేది లేదు. ఈ ఇన్ఫ్లేషన్ వర్సెస్ మనీ అనే ఫార్ములా గురించి సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది దాని గురించి అవగాహన ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పుడు మనీ వాల్యూ అనేది ఆటోమేటిక్గా డిప్రిషియేట్ అవుతుంది. ఎప్పుడైనా కానీ అసెట్స్ రూపంలో ఉన్నాయి మాత్రమే పెరుగుతాయి అనే విషయాన్ని చాలామంది చెప్పారు. కాకపోతే దీన్ని మన రియల్ లైఫ్లో ఇంకా అందరికీ బాగా అర్థం అవ్వాలంటే సినిమా ఇండస్ట్రీతో కొంచెం పోల్చి చూద్దాం. మనం రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా చూసాం, కొన్ని వాళ్ళ బయోపిక్స్ కూడా చేశారు. కొన్ని మూవీస్కి సంబంధించి సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళ రేజ్ అండ్ ఫాల్ ఎలా జరిగింది అన్న దాని గురించి. లక్షల రూపాయల డబ్బులు వచ్చినప్పుడు దాచుకోవడానికి కూడా వాళ్ళ పెట్టెలు సరిపోని అంత డబ్బులు వాళ్ళు సంపాదించిన రోజుల్లో వాళ్ళు ఎక్కడా ఇన్వెస్ట్ చేయక, ఆ డబ్బుల్ని ప్రాపర్ మేనేజ్ చేయలేక, ట్యాక్స్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేయలేక, ఉన్నది ఉంచుకుంది అంతా పోగొట్టుకొని కంప్లీట్గా అసలు రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆర్టిస్టులు మనకి ఎంతోమందిని చూసాం. మనకి ఇప్పుడు సోకాల్డ్ తెలిసిన ఈ పెద్ద హీరోస్ అంటే మనకి శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఇట్లా పెద్ద ఆర్టిస్టులు స్టార్ హీరోలు అయ్యే టైంకే కోట్ల రూపాయలు అంటే లక్షల రూపాయలు డబ్బులు సంపాదించి ఆ రోజుల్లోనే ఫియట్ కార్లో తిరిగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితుల్ని మనం ఈ రకరకాల స్టోరీస్లో వింటూనే ఉన్నాం. వీటన్నిటిని చూసిన తర్వాత కొంతమంది హీరోస్ వాటిని అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇది సక్సెస్ స్టోరీ కాబట్టి వాళ్ళ పేరు వాడారు. తప్పకుండా శోభన్ బాబు గారు, మన కళ్ళ ముందు ఇప్పుడు కనిపించే మురళీమోహన్ గారు. డబ్బులు వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని ఎసెట్ రూపంలో కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు అయినా కానీ సార్ డబ్బును ఎప్పుడు మనం నీళ్ళతో పోలుస్తాం. నీళ్లు పోతున్నాయనంటే డబ్బులు కూడా మన ఇంట్లోంచి పోతాయన్న సెంటిమెంట్ మనకి చిన్నప్పటి నుంచి ఉంటుంది. హిందూయిజంలో బాగుంటుంది అది. నీళ్లు ఎప్పుడు ఒక దగ్గర ఆగుండవు, నీళ్లు ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. డబ్బులు కూడా అంతే. డబ్బులు మన పెట్టెలో పెట్టుకున్నాం కదా, ఎక్కడికి పోవు అనుకుంటే అది మన పొరపాటు. డబ్బులకుండే ఎప్పుడు ఒక నేచర్ ఏంటి అని అంటే ప్రవహించటం. అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు, ఒక దగ్గర ఉండదు. ఎవరి దగ్గర అది ఎవరికీ సాధ్యం కాదు. డబ్బుల్ని చేతులు ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకోవడం అనేది సహజంగా ఎవరికీ సాధ్యం కాదు. సో ఆ డబ్బుల్ని ఏదో ఒక ఫార్మాట్లోకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు దాన్ని మీరు ప్రాపర్టీ రూపంలోకి షిఫ్ట్ చేశారనుకోండి, మీకు ఫ్యూచర్లో అదే అసెట్ కింద ఉంటుంది. దాని నుంచి రెంటల్ ఇన్కమ్ రావచ్చు, దాని అసెట్ వాల్యూ గ్రో అవుతూ ఉండొచ్చు, మీ లైఫ్ స్టేబుల్గా ఉంటుంది. అలా కాకుండా డబ్బులు రూపంలోనే ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు డబ్బులకు ఒక దగ్గర నిలబడే అలవాటు అనేది లేదు కదా. అది ప్రాపర్టీస్లోకి వెళ్లకుండా లగ్జరీస్లోకి, వ్యసనాల్లోకి, అన్నెసరిగా మనం మోసపోవటంలోకి, అన్నెసరిగా డబ్బులు అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఆ డబ్బులు అనే ఒక ఎనర్జీని మీరు పాజిటివ్ వేలో యూటిలైజ్ చేయకుండా, మీకు తెలియకుండానే అది నెగిటివ్ వేలో యూటిలైజ్ అయ్యే విధంగా మిమ్మల్ని తొయ్యబడుతుంది. దట్ ఈస్ హౌ యాక్చువల్లీ మనీ వర్క్స్. అందుకే సహజంగా కొంచెం అంటే ఇప్పుడు మన ఎదిగిన సోకాల్డ్ కేసెస్ ఏవి చూసినా కానీ, బాగా డబ్బులున్న వాళ్ళని ఎవరిని చూసినా కానీ, వాళ్ళు బిగినింగ్ డేస్లో ఈ లగ్జరీస్కి ఖర్చులకి పోకుండా వచ్చినట్టు ప్రతి ఒక్క రూపాయిని ఇన్వెస్ట్మెంట్ వైపు డైవర్ట్ చేసిన వాళ్ళే. ఈరోజు శోభన్ బాబు గారు ఉన్నారు, ఇవాళ ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ ఆయన గురించి మాట్లాడుకుంటాం. మన తెలుగు వాళ్ళందరం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాలి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలంటే శోభన్ బాబు గురించి మాట్లాడతారు. ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తిపరుడు ఎలా అయ్యారు అని అంటే ఆయన వచ్చిన ప్రతి రూపాయిని ఇన్వెస్ట్ చేయడమే. ఈరోజు వాళ్ళ తరతరాలు కూడా ఒక్క పని కూడా చేయకుండా బతకగలరు అని అంటే వాటి నుంచి వచ్చేటువంటి రెంటల్ ఇన్కమే. మనం ఆ డబ్బుల్ని మనం ఏదో తాత్కాలిక ఆనందానికో లేదా తాత్కాలిక అవసరాల కోసమో ఆ డబ్బుల్ని కనుక మనం బయటికి ఫ్లో చేయడం మొదలు పెడితే రేపన్న రోజు అసలు మనకు భవిష్యత్తే ఉండదు సార్.
సార్ ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి రీసెంట్గా మా ఇంట్లో కూడా ఒక డిస్కషన్ జరిగింది. మా పిన్ అడిగారు అనమాట, ఈ సేవింగ్స్కి సంబంధించి ఎట్లా అందరూ ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఏసీలు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, మరి మా జనరేషన్లో అసలు కారు కొనాలంటేనే మాకు 50 సంవత్సరాలకు వచ్చాక మేము కారు కొన్నాం, మీ ఏజ్ వాళ్ళు అందరూ ఏంట్రా 30 సంవత్సరాలకే కార్లు కొనేస్తున్నారు, ఏసీలు కొంటున్నారు, ఇల్లు కొంటున్నారు, అది అసలు ఎలా పాసిబుల్ అవుతుందని అడిగారు. ఒకటే క్వశ్చన్ అడిగా, ఎవరైతే కొన్నారో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పటికిప్పుడు నీ ఉద్యోగం పోతే 1 సంవత్సరం బతుకుతావా అని ఒక మాట అడగండి అని అన్న. వాళ్ళు 1 సంవత్సరం కాదు కదా, గట్టిగా 1 నెల 2 నెలలు కూడా బతికే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకు వచ్చే జీతాలతో కంపేర్ చేస్తే వాళ్ళు పే చేసే ఈఎంఐలు ఎక్కువ, వాళ్ళు పే చేసే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎక్కువ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎసెట్ బిల్ చేస్తున్నారు అనుకుంటున్నారు, ఏదో ఇల్లు కొనేసి. కానీ అక్కడ వాళ్ళు వచ్చిన డబ్బులు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే అది లయబిలిటీగా ఉండదు, అది రియల్ ఎసెట్ అవుతుంది అని ఒక విషయాన్ని మర్చిపోయి బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఇల్లు కొంటే అది ఎసెట్ అవుతుందని ఒక రాంగ్ అసంప్షన్లో మూవ్ అయిపోతూ ఈ జనరేషన్ అంతా కూడా ఈ ఫినాన్షియల్ ట్రాప్లోకి కంప్లీట్గా జారుకుపోతూ ఉన్నారు. మనం పాత రోజులు చూస్తే మీ ఫాదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, ఉన్న వాటిని ఏమైనా ఉంటే ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేదా కమర్షియల్ ప్రాపర్టీస్గా ఎదిగే అవకాశాలు ఉండేటువంటి కమర్షియల్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఈరోజు అవే రెంటల్ ఇన్కమ్స్గా మారాయి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామనంటే కేవలం మనం ఏం అనుభవించగలుగుతాం అన్న దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ మూవ్ అవుతూ ఉన్నాం. సో ఎప్పుడైనా కానీ డబ్బుల్ని ఒక లిక్విడ్ ఫార్మాట్లో ఉంచి దాన్ని ఎసెట్ రూపంలోకి మూవ్ చేయడం అనేది ఖచ్చితంగా అన్డౌటెడ్లీ అది ఎవరిని అడిగినా ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తారు. కానీ ఈ రోజుల్లో అసలు లిక్విడ్ ఫార్మాట్లో డబ్బులు ఉంచే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎందుకనంటే అన్నెసరీ వచ్చింది అని అంటే ఇమీడియట్గా దాన్ని ఒక కార్ ఈఎంఐ రూపంలోనో, బైక్ ఈఎంఐ రూపంలోనో, ఏసీ ఈఎంఐ రూపంలోనో, టీవీ ఈఎంఐ రూపంలో, ఇంటి ఈఎంఐ రూపంలో, ఈఎంఐ రూపంలో అప్పుల చుట్టూ మీకు వచ్చే డబ్బులు చుట్టేస్తున్నాం తప్పించి వాటిని దాచి పొలాలు కొనాలి, వాటిని దాచి ల్యాండ్ కొనాలి, వాటిని దాచి డిజిటల్ గోల్డ్ కొనాలి. ఆర్నమెంట్ కాదు సార్, గోల్డ్ అంటే ఎప్పుడు ఆర్నమెంట్ కాదు. ఇంతకు ముందనంటే జిఎస్టీ లేవు కాబట్టి గోల్డ్ ఇంత కొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడైనా కానీ మన టైం మారే కొద్దీ ప్రతి ఒక్క ఎసెట్ని చూసే విధానం కూడా మన చూపు మారాలి. ఆ రోజుల్లో జిఎస్టీ లేవు, మేకింగ్ ఛార్జెస్ లేవు, చాలా మినిమల్ ఉండేవి. వాళ్ళు ఎంత వాల్యూ పెడుతున్నారో ప్లస్ ఆర్ మైనస్ ఫ్యూ పర్సెంటేజెస్ తోటి గోల్డ్ ఇంటికి వచ్చేది. ఈ రోజు గోల్డ్ కొనాలంటే 20-25% లేచిపోతుంది, 75% వాల్యూనే వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ద వే యూ సేవ్. వేర్ యూ హ్యావ్ టు సేవ్ ఇస్ వేర్ దెర్ ఇస్ నో డిప్రిషియేషన్. వన్స్ దెర్ ఇస్ అ డిప్రిషియేషన్ ఇట్ కెన్ నెవర్ బీ అన్ అసెట్, ఇట్ విల్ బీ అ లయబిలిటీ, ఇట్ కెన్ నెవర్ బీ అన్ అసెట్. ఓన్లీ యూ విల్ యూజ్ దట్ ప్రాపర్టీ, యూ విల్ యూజ్ దట్ గ్యాడ్జెట్, యూ విల్ యూజ్ దట్ గోల్డ్, అంతే. వాడుకోవడానికి తప్పించి దాచుకోవడానికి పనికొచ్చేవి కాదు. దాన్ని డబ్బును అనేది ఎప్పుడు కూడా కొంతగా దాచుకుంటూ దాన్ని ఒక అసెట్ రూపంలో కన్వర్ట్ చేయాలి. ఒకప్పుడు సరే సార్, ఇప్పుడు ఒకప్పుడు అని అంటే తక్కువ రేట్లు ల్యాండ్స్ దొరికాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎకరాలు 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, దేన్ని మనం మాట్లాడితే ఎకరా 100 కోట్లు. ఒకప్పుడు ఎకరా 10,000, 15,000కి వచ్చేటి ఒక 20-25 ఏళ్ళకి ముందు, సరే ఒక 30 ఏళ్ళ ముందు. ఎస్, ఆ రేంజ్లో ఉండే. సార్ ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ యూఎస్ నుంచి మన దగ్గర కూడా ఒక టెక్నాలజీ ఇంపోర్ట్ అయింది. అంటే స్టైల్ టెక్నాలజీ అనకూడదు దాన్ని, ఒక స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపోర్ట్ అయింది. దాని గురించి ఇంతకుముందు కూడా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ అని మనం ఒక వీడియో చేసాం. అంటే ఒక మంచి కమర్షియల్ బిట్ తీసుకొని దాన్ని ఒకరు ఎఫోర్డ్ చేయలేనప్పుడు 3-4 ఎఫోర్డ్ చేసి 3-4 కలిసి దాంట్లో ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో వచ్చే రెంటల్స్ని డివైడ్ చేసుకోవటం, ఇది ఒక స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒకళ్ళే హ్యాండిల్ చేసే కెపాసిటీ అయితే యాజ్ ఆఫ్ నౌ మధ్యతరగతి వాడికి అయితే లేదు. ఒక ల్యాండ్ కొనాలి అని అంటే ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పరిస్థితుల్లో అయితే లేరు, బికాస్ ఆఫ్ ద ల్యాండ్ వాల్యూస్ అరౌండ్ ద హైదరాబాద్. బట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఊరి బయటకు వెళ్ళాలని కొనుక్కోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ లేదు మాకు రెంటల్ ఇన్కమ్ కూడా బిల్డ్ అవ్వాలి, మాకు అసెట్ ఉండాలి, రెండు మేము క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్లోకి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఆఫ్ 4 or ఫ్రెండ్స్ ఆఫ్ 5. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అందరి పేరు మీద ఉంటుంది కదా, ఎవరో మోసం చేసి పారిపోతారనే కేసు కూడా లేదు కదా. అవునవును, రిజిస్ట్రేషన్ జాయింట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఆఫ్ 4 or 5 ఒక కామన్ ప్రాపర్టీ తీసుకుంటాం, బిల్డింగ్ కడతాం, దాని మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ అందరూ డివైడ్ చేసుకుంటాం, ప్యారల్గా ప్రాపర్టీ అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది. దిట్ ఈస్ హౌ ఈవెన్ యూ కెన్ ప్లాన్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే బల్క్ అమౌంట్ మన దగ్గర ఉండదు కాబట్టి. బట్ ఎప్పుడు కూడా డబ్బుల్ని మన దగ్గర అట్లా పక్కకు పెట్టి ఉంచకూడదు. ఎవ్రీ మంత్ వచ్చిన డబ్బుల్ని బాండ్స్లోకి డైవర్ట్ చేయండి. ఎఫ్డీ వద్దు, మీకు విత్డ్రా చేయడం ఈజీ అవుతుంది, ఎందుకంటే మీ కళ్ళ ముందు ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు కనిపిస్తే మనకు విత్డ్రా చేయాలనిపిస్తుంది. బాండ్స్లోకి డైవర్ట్ చేయండి, డిజిటల్ గోల్డ్ కొనుక్కోండి. చిన్న అమౌంట్స్తో కొనొచ్చు కదా, 100 రూపాయలున్నా కొనవచ్చు డిజిటల్ గోల్డ్ అయితే. ఆన్లైన్లో బ్యాంక్ బీజ్ కొనుక్కోవచ్చు కదా, మనం బాండ్స్ కొనుక్కోవచ్చు కదా. ఫస్ట్ ఒక సమ్ ఆఫ్ అమౌంట్ అయ్యేదాకా అందులో అక్యుమ్యులేట్ చేద్దాం. మనం అక్యుములేట్ అయిన అమౌంట్ని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టుకుందాం. మనం ఈ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద నమ్మకం లేని వాళ్ళు ఈ పద్ధతిలో చేయొచ్చు. ఒక రకంగా ఇదంతా రిస్క్ ఫ్రీ అసెట్ కదా బాండ్స్ అనేవి. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ కంటే రిస్క్ ఫ్రీ అసెట్ ఏంటి? బాండ్స్. ఎఫ్డి అండ్ బాండ్స్, దిస్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ మనీ హియర్, వీ కెన్ సేవ్ మనీ హియర్ అండ్ డైవర్ట్ ఎంటైర్ మనీ టు రియల్ ఎస్టేట్. And ఇంతకు ముందులాగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ is not just available in real estate, and we have investment opportunities available in mutual funds, which is equivalently giving returns just like a real estate.
రియల్ ఎస్టేట్ 9 to 12% ఇస్తుంటే ఎందుకు పనికిరాని మ్యూచువల్ ఫండ్ కూడా 12% ఇస్తుంది. బేర్ మినిమం రిటర్న్స్ అనేది ఇస్తుంది 12%. అంటే దాని వర్స్ట్ పర్ఫార్మర్ అనుకున్నా కానీ 12% రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇస్తున్నాయి. సో డైవర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈరోజు ఈజీ అయ్యాయి. ద ఆప్షన్స్ అవైలబుల్ టు ఇన్వెస్ట్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ డేస్, దీస్ డేస్ వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. వీ హ్యావ్ కార్పొరేట్ బాండ్స్, వీ హ్యావ్ గవర్నమెంట్ బాండ్స్, వీ హ్యావ్ మ్యూచువల్ ఫండ్స్, వీ హ్యావ్ గోల్డ్ బీస్, వీ హ్యావ్ ETFs. ఇంత పెద్ద ఎసర్ట్స్ ఇంతకుముందు లేవు, ఈ రోజు ఉన్నాయి. కానీ దాంట్లో పెట్టే వాళ్ళ సంఖ్య 3% భారతదేశంలో, ఖర్చు పెట్టే వాళ్ళ సంఖ్య 97%. దట్ ఈస్ ద రీజన్ వేర్ పీపుల్ బికమింగ్ లైక్ ఫెయిల్యూర్ ఇన్ దేర్. చెప్పాం కదా మేడం, అది సో కాల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో మనం పేర్లు వాడకుండా చెప్పాలి కాబట్టి ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ డబ్బుల్లాగా ఉంచి ఎటు వాడకుండా ఆవిడ దగ్గర నుంచి మ్యాక్సిమం, రీసెంట్గా ఇంటర్వ్యూస్ చూశాను వాళ్ళ పిల్లలవి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళకంటే రిచ్ పొజిషన్లో ఉన్నారు. నేను చెప్పాను కదా, డబ్బులు ఫ్లో అవుతూ ఉంటాయి, మీ దగ్గర నిలబడవు, మీ దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాయి. అది వేరే దగ్గరికి వెళ్ళాలా, మీ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలని మీరు దారి చూపించాలి. మీరు దారి తీస్తే ఆ దారిలో డబ్బులు పోతాయి, దాని దారి తీసుకోమంటే దాని దారిలో అయిపోతాయి. డబ్బుల్లాగా ఎప్పుడు ఉంచకండి. ఇన్ఫ్యాక్ట్ సార్, నా ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయి, నా ట్రేడింగ్ అకౌంట్స్లో డబ్బులు చాలా ఉంటాయి. నా బ్యాంక్ అకౌంట్లో 1500 2000 మించి ఉంచాను, గట్టి 2000 ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఉంటే అయిపోతాయి, నాకు అవసరం లేదు 2000కి మించి, అంత మించి నాకు ఖర్చు ఏమొస్తుంది ఇప్పటికిప్పుడు. ఒక్కసారి ATMకి వెళ్ళి ఒక 10,000 రూపాయలు డ్రా చేసి ఇంటికి పట్టుకెళ్ళామంటే 2-3 రోజుల్లో 10,000 ఎట్టి వెళ్ళిపోతే అర్థం కాదు సార్. డబ్బులు అనేవి మన అకౌంట్లో ఉండవు సార్. నేను ఎప్పుడు కూడా 2-3 వేలు పెట్టుకుంటాను. ఏదైనా ఎమర్జెన్సీ బాగా హెల్త్కి సంబంధించి అంటే సరే కార్డు యూజ్ చేస్తాం, ఇవాళ విత్డ్రా కొడితే నా ట్రేడింగ్ అకౌంట్ నుంచి రేపు పొద్దుగా నా బ్యాంక్ అకౌంట్లో పడతాయి. లేదా ఏదో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు నాకు ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు, రేపు పొద్దున వాళ్ళకి రిటర్న్ చేయగలుగుతాను. మన దగ్గర పెట్టుకోవడం కంటే లిక్విడ్ క్యాష్ రూపంలో దాన్ని మన ట్రేడింగ్ అకౌంట్, అంటే నేను యాజ్ ఐఎమ్ ఏ ట్రేడర్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ట్రేడింగ్, అదర్ పీపుల్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్ అండ్ XYZ. బట్ డబ్బుల్ని ఖాళీగా ఉంచొద్దు. నేను ఎప్పుడు డబ్బులు పెట్టను ఖాళీగా. రేవంత్, అంటే ఒకప్పుడు UPI పేమెంట్స్ ఇవన్నీ లేని రోజుల్లో ఒక 2000-3000 చేత్తో ఇలా లెక్క పెట్టి ఇలా ఇస్తుంటే చేతులు వణికేటి, భయం వేసేది, పెయిన్ వస్తుంటుంది లోపల. అవన్నీ లెక్క పెట్టి ఇలా ఇస్తుంటే అమ్మా ఇంత అమౌంట్ నేను అవతల వ్యక్తికి బాకీ ఉన్నానా, రేపటి నుంచి అప్పు అనేది చేయకూడదని మనసులో ఉండేది. ఇవాళ UPI పేమెంట్స్ వచ్చి నిద్ర లేచిన దగ్గర నుంచి ఒక 2-3 వేల రూపాయలు వెళ్ళిన దగ్గర ఈ స్కానర్లు పెట్టడం కొట్టడం, అంటే రోజుకి అసలు ఎంత ఖర్చు అవుతుంది ఏంటనే దానికి ఒక లిమిట్ లేకుండా పోయింది అసలు. సార్ ఎప్పుడైనా కానీ సార్ UPI వచ్చింది సార్, ఇట్ మేడ్ అవర్ లైఫ్ వెరీ ఈజీ చేసింది, మన లైఫ్ని ఈజీ చేసింది, దెర్ ఇస్ నో డౌట్. బట్ ప్యారలల్గా అది మనం ఇంకొక విషయాన్ని రిమైండ్ చేయాలి, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అని. తక్కువ ఉన్నాయని ఎప్పుడు రిమైండ్ చేస్తుంది, మనం తక్కువ పెట్టుకుంటేనే. మన డబ్బులను అందులో పెట్టుకుంటే అది అయిపోయేదాకా చెప్పదు. అది మన కనీసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా చెక్ చేయం. నేనైతే పర్సనల్గా చెక్ చేయను, ఎందుకంటే దాంట్లో ఉండేది పెట్టుకునేదే తక్కువ. నేను అసలు ఉంచను. 1వ తారీఖు 2వ తారీఖు ఏదన్నా ఖర్చులకు కావాల్సిన డబ్బులు ఒకేసారి విత్డ్రా చేస్తాం, మొత్తం బిల్స్ పే చేస్తాం, ఎప్పటికెప్పుడు అవసరమైనప్పుడు ఒక 2000-3000 డ్రా చేసి పెట్టుకుంటాం, అంతే. అంతకు మించి నాకు అవసరం లేదు. వాట్ ఎవర్ ఐ వాంట్, ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ హ్యావ్ కార్డ్స్, ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఐ హ్యావ్ పీపుల్ టు సపోర్ట్ అరౌండ్ మీ, వితిన్ 24 hours, వితిన్ 12 hours నా డబ్బులు విత్డ్రా అయిపోతాయి. వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ వేస్. ఇప్పుడు నేనేమో రియల్ ఎస్టేట్లో పెడితే అమ్మ నా డబ్బులని రియల్ ఎస్టేట్లో పెట్టే ఇప్పుడు దాన్ని లిక్విడేట్ చేయడానికి టైం పడుతుంది అన్న కండిషన్ లేదు. మీరు బాండ్స్లో పెట్టండి, 2 రోజుల్లో మీ అకౌంట్లో పడతాయి. బీస్ కొనుక్కోండి, 2 రోజుల్లో మీ అకౌంట్లో పడతాయి. ఈజీ టు లిక్విడేట్. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు డబ్బులు కాకపోతే మన అకౌంట్లో ఉండవు, అంతే. దానివల్ల అడ్వాంటేజ్ అంటే మనం ఖర్చు పెట్టాం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఖర్చు పెట్టాలంటే నా అకౌంట్లో డబ్బులు ఉండవు. సో బై డిఫాల్ట్గా నేను కంట్రోల్ చేసుకుంటా. అది నాకు అవసరం లేనిది చూడగానే మనకు పన్ను చేయబుద్ధి అవుతాయి. ఒకటి చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది, చేసేయాలనిపిస్తుంది. అకౌంట్లో ఉందనుకో నాగం, అకౌంట్లో లేకపోతే ఆలోచిస్తాం, ఇది నాకు అవసరమా, ఇప్పుడు నాకు అవసరమా ఇది అని. ఇప్పుడు ఖర్చు పెట్టట్లేదని అంటే ఆ స్తోమత మనకు లేదు అని కాదు, మనం దాన్ని నియంత్రించుకుంటున్నామని దాని మీనింగ్. ఈరోజు ఎవరైతే నియంత్రించుకుంటారో రేపు వాళ్ళ ఫ్యూచరే అట్లీస్ట్ కంఫర్టబుల్ జోన్లో ఉంటుంది. రిచ్ అయిపోతారు, మిలీనియర్స్ అయిపోతారు నేను చెప్పనులే, కానీ కంఫర్టబుల్ జోన్ అయితే బతకగలుగుతాం. వీల్ హ్యావ్ ఎమర్జెన్సీ ఫండ్స్, వీల్ హ్యావ్ మనీ రెడీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. నేను బాండ్స్లో ఎప్పుడు 50% క్యాపిటల్ని పెట్టుకుంటా. ఎప్పుడైతే నాకు మంచి ఇట్లా గోల్డ్ రేట్లు పడ్డప్పుడు, మార్కెట్లు క్రాష్ అయినప్పుడు బాండ్ నుంచి డబ్బులు తీసి వెంటనే కొనుక్కుంటా. డబ్బులు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉండాలి. యూ డోంట్ నో వెన్ యూ విల్ గెట్ ద ఆపర్చునిటీ. సో వీ హ్యావ్ టు సేవ్ మనీ వేర్ నాట్ ఇన్ ఎ ఫిజికల్ ఫార్మ్ బట్ ఇన్ సమ్ అదర్ ఫార్మాట్. అది లిక్విడ్ ఫార్మాట్లో ఎప్పుడు ఉండదు డబ్బులు అనేది, వేరే ఫార్మాట్లో పెట్టి అవకాశం దొరికినప్పుడు కొనుక్కోవాలి. మనం ఒకేసారి ₹1,00,00,000 జీతం రాదు కదా ల్యాండ్ కొనాలంటే, బట్ ఇందులో సాధ్యం కదా సేవ్ చేసుకోవటం. దట్స్ హౌ వీ హ్యావ్ టు మేక్. బట్ లిక్విడ్ క్యాష్ ఐ విల్ నెవర్ అడ్వైస్.
మనకి ఏదైనా ఒక మంచి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ దాన్ని తీసి దాని ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఫ్రీజ్ చేసి పెడితే మంచిది. ఫ్రీజ్, ఆల్వేస్ ఫ్రీజ్ యువర్ మనీ. రూపంలో ఫ్రీజ్ చేయాలి. యూ షుడ్ హ్యావ్ మోర్ కమిట్మెంట్స్. కమిట్మెంట్స్ డజంట్ మీన్ ఈఎంఐ సార్. యూ షుడ్ హ్యావ్ కమిట్మెంట్స్ టువర్డ్స్ ద సేవింగ్. ఇంక్రీజ్ యువర్ ఆ సేవింగ్ కమిట్మెంట్స్. కట్టకపోతే ఫైన్ పడుద్దని భయం ఉండాలి మీకు. ఈఎంఐలు పెట్టుకున్నారనుకోండి, మనం ఎంత భయంతో కడతాం, బట్ విల్ పే ఇంట్రెస్ట్ ఇన్ రిటర్న్, అండ్ అది మన కన్సంప్షన్ పర్పస్. సో మీరు సేవింగ్స్కి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి, ఎస్ఐపి. బేసిక్గా దానికి ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఫైర్ అయ్యాదు, బట్ చెక్ బౌన్స్ కోసం బ్యాంక్ కూడా వేస్తాడు, మీకు ఆ భయం ఉంటుంది. రైట్ రైట్. డెప్ట్ ఫండ్స్లోకే పెట్టుకోండి ఎస్ఐపి. ఎవ్రీ మంత్ 10,000 రూపాయలు డెప్ట్ ఫండ్స్లోకి. మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద భయం ఉంటే, లాంగ్ టర్మ్ ఉందిలే నాకు పర్లేదు మ్యూచువల్ ఫండ్స్లో నమ్మకం ఉంది అని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి ఎస్ఐపి. దట్ ఈస్ వెరీ ఈజీ. బల్క్ అమౌంట్ అయిన తర్వాత సార్ నీకు లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ నమ్మకం లేదు, ట్రాన్స్ఫర్ టు రియల్ ఎస్టేట్. హూ సెడ్ నో? రైట్ రైట్. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. సంపాదించిన డబ్బును తీసుకెళ్ళి బీరువాల్లో ఇనపెట్టిల్లో భద్రంగా దాచుకోవాలా, లేదంటే తీసుకెళ్ళి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, సో ఏ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తు తరాలను మనం చాలా ఆనందంగా ఆస్వాదించవచ్చు, కోటీశ్వరులు అవ్వచ్చు అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.